కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం. యెహోవా, నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదును. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు. వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కీడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఆమేన్. ఈ యొక్క 5వ అధ్యాయం అండి. దావీదు గారు ప్రధాన గాయకునికి పిల్లన గ్రోవుతో పాడదగినది. ఎంత చక్కగా ఈ యొక్క 5వ కీర్తన రాశారంటే, ఉదయమున మన యొక్క కంఠస్వరము ఆయనకు వినబడి ప్రార్థన చేసి ఆయన సన్నిధిని సిద్ధం చేయాలి అని చక్కగా చదివిచ్చారండి. ఆయన ఏ విధంగా అయితే తన యొక్క దినమును ప్రారంభిస్తానని సెలవిచ్చారో అదే రీతిగా మనము కూడా మన యొక్క ఉదయమును మన కంఠస్వరంతో ఆయన సన్నిధిని వినబడేలాగా ఉదయాన్ని మొదలు పెట్టాలి. ఇక్కడ చూసారా, 6వ వచనంలో అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు అని సెలవించాడు. కాబట్టి అబద్ధమాడడం, కపటము చూపడం, నరహత్య జరిగించడం అనేది ఆయనకి అసహ్యం. కాబట్టి ఆయన అసహ్యించేలా కాకుండా ఆయన ఇష్టపడే రీతిగా మనం జీవించాలని ఈ యొక్క 5వ అధ్యాయం నుండి మనం గ్రహించాలి. ఆఖరి వచనంలో, యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. నీతిమంతులను దేవుడే ఆశీర్వదిస్తారండి. మనం నీతిమంతులుగా ఉంటే ఆయన ఆశీర్వాదాలు మనకు కొరతగా ఉండదు. మెండైన దీవెనలతో ఆయన మనల్ని నింపుతారు. కాబట్టి ఆయన నామమును ప్రేమిద్దాము. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరిద్దాము. కాబట్టి కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.